నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కేంద్ర బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతమిచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు. మసమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వినూత్నంగా మూగజీవికి వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు. వైభవంగా శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు. నూట 14 ఈ సూపర్ సైకిళ్లను పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. పౌరుల జీవన శైలిని మార్చేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ సహకరించేలా ఉందన్నారు. రాష్ట్రం అమలు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా బడ్జెట్ ఉందన్నారు. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకనామీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కు వెళ్తుందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్ ఉంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉంది. టెక్స్టైల్ సెక్టార్కు కూడా ఊతమిచ్చారు. మన రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుందన్నారు. పర్యాటకానికి, హాస్పిటాలిటీకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుంది. కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయన్నారు. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకు పెట్టారు. దీంతో భారత్ డేటా సెంటర్ల హబ్గా తయారవుతుందన్నారు. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయి. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కేంద్ర బడ్జెట్లో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక వెరీ వెల్ బ్యాలెన్స్డ్, అదే మరిగా ఇది ఒక ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్. ఇది ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది. ఇటీవల ఒక హిస్టారిక్ ఎఫ్టీఏ విత్ యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు మన బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితిలో, అదే మరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే మరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయడంలో, స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్, ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో, తొందరలోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నా. ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్, అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండ్ ఓవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇటీవల నేను దావోస్లో చూశాను. టెక్నాలజీ, వీఆర్ నెంబర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా అభివృద్ధి ఇంకా వెలాసిటీ పెంచడం కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కి వెళ్ళే అవకాశం వస్తుంది. రెండోది ఎనర్జీ ఈజ్ ఎ గేమ్ చేంజర్గా భారతదేశానికి తయారైంది. రెన్యూవబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్, అండ్ ఆల్సో మనం తీసుకున్న రిఫార్మ్స్ అన్నీ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ రెంటికి మళ్ళా ఒక పక్కన మనం ఆలోచిస్తే మనకుండే అడ్వాంటేజెస్ అన్నీ డెమోగ్రఫిక్ డివిడెంట్. ఏజింగ్ ప్రాబ్లం ప్రపంచం అంతా సతమతం అవుతూ ఉంటే భారతదేశం ఒక అడ్వాంటేజ్ కిందగా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది 2047 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ మూడు కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఇలాంటి బడ్జెట్ చాలా అవసరం. అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అయిన శ్రీ మసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం పుంగనూరు మండల పరిధిలోని కొండచెర్ల కురపల్లిలో వైభవంగా జరిగిన మసమ్మ జాతరకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అమ్మవారిని కొలువు తెచ్చిన స్థలానికి ఎమ్మెల్యే చేరుకుని మసమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలోని పలువురు ఇళ్లకు వెళ్లి ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షల్ని తెలిపారు.
మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడిపై మండిపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తోందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని, ప్రజా వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తూ ఉంది. ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు మీద, వారి ఇంటి మీద దాడి చేయడం కానీ, వారిని హత్యాయత్నం అతని మీద చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన ప్రభుత్వం పరిపాలనను పక్కన పెట్టి కేవలం వాళ్ళకున్న రెడ్ బుక్ దౌర్జన్యాలు మాత్రం అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా దీనికి తీవ్రంగా ప్రజలందరూ కూడా స్పందిస్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేకత పెద్ద ఉప్పెన మాదిరి తయారయ్యి తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అతి గర్వంతో ఒళ్ళు మర్చిపోయి ఇలాంటి వ్యవహారాలన్నీ చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పుంగమ్మ చెరువు కట్ట దురాక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని చెరువు దురాక్రమణపై వార్తా కథనాలు రావడంతో రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి ఆదివారం చెరువు కట్టను పరిశీలించారు. వెంటనే సర్వే చేయాలని కోరారు. వ్యర్థాలను తీసుకొచ్చి చెరువులోకి డంప్ చేస్తున్నారని, అలాంటివి జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పుంగమ్మ చెరువును ఆక్రమిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆడ పుంగమ్మగుడి దగ్గర నాగలరాలు పెట్టింది. మన రోడ్డు వెళ్తే ఫారెస్ట్ అవి పెడదామని ఇల్లు దీనికి అది కూడా ఉంది కాదు పెట్టుకుంటాను కదా. పూజకి నాగలరాలు పెరికాయండి. పుంగమ్మగుడి పక్కన ఉండింది. మనం రైతు ఏం చేయగలుగుతున్నా అన్నగారు అనుమతి తీసుకొని అది నేను చెప్పాను. అధికారులకు వినతి పత్రం ఇచ్చి మనము ఏం చేస్తున్నది. పుంగమ్మ చెరువు దురాక్రమణకు పాలవుతోంది. అక్కడ చెరువు పూర్తి చేసి కొంతమంది వ్యక్తులు ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉందని చెప్పి పేపర్లో రాయడం జరిగింది. దానికనే మేము తక్షణమే రెవెన్యూ సిబ్బందిని, ఇరిగేషన్ సిబ్బందిని కూడా అందరినీ కూడా ఇక్కడ చెరువు కాడికి వచ్చి ఎక్కడ దురాక్రమణ జరుగుతూ ఉంది, ఎవరు దీన్ని ఆక్యుపై చేశారని చెప్పి ఒకసారి ఎంఆర్ఓ గారికి కూడా అంతా చేసి సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఎవరు కూడా దీన్ని దురాక్రమణ చేయలేదు. ఏదో టౌన్లో ఉండిన చెత్త చెదారం తీసుకొచ్చి ఇక్కడ దింపుతున్నారు. దాన్ని కూడా దింపనీయకుండా ఇక్కడ ఎంఆర్ఓ గారు గట్టిగా చర్యలు, ఇరిగేషన్లో కూడా చెప్పి దీనికి ఒక ఫెన్సింగ్ వేసేసి ఎవరు కూడా మట్టి చెత్తను కూడా ఈ చెరువు పక్కన దించనీయకుండా కూడా దానికి కట్టుబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఎవరు కానీ పొంగమ్మ చెరువులో ఎక్కడా ఒక సెంటు కూడా దురాక్రమణ అయ్యేదానికి లేదు. ఎక్కడున్నా కూడా ఇప్పుడు దురాక్రమణ చేసుకున్నా కూడా దాన్ని ఇమీడియట్గా సర్వే చేసి వాటి మీద ఎవిక్షన్ చేసేదానికి తక్షణ ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువు చదువు ఆధీనంలో ఉన్న ఏ దాన్ని కూడా ప్రజలకు సంబంధించిన ఒక్క సెంటు కూడా దురాక్రమణ చేసేదానికి వీలు లేదని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ పుంగనూరు పట్టణంలో కోరిక పుంగమ్మ చెరువు నీళ్లు నింపడం. గత ప్రభుత్వాలు సమ్మర్ స్టోరేజ్ అని చెప్పి కట్టుకొని వేలాది 40-30 కోట్ల రూపాయలు సోహా చేసి ప్రజలను నోరు కొట్టి ఆ రోజు నుండి ఈ రోజుకు పుంగనూరు పట్టణానికి ఒక్క చుక్క నీరు కూడా ఈయన పరిస్థితి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పుంగనూరు టౌన్లో వచ్చి మీ పుంగమ్మ చెరువు గంద్రిని వాకాలో నీళ్ళు ఇప్పి తీరుతారని చెప్పి చెప్పిన ఒక సంవత్సరంలోనే ఈ పుంగమ్మ చెరువు నీళ్లు పులకరిస్తూ ఉంటే ప్రజలు ఆనందంగా ఇక్కడ రైతులందరూ కూడా పంటలు చేసుకుంటున్నట్టు ఎంతో సంతోషంగా ఉంది. ఒక్కసారి చెరువు నిండగానే మేమందరం ప్రజల దగ్గరికి వచ్చి రైతులందరూ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడుకు జేజేలు కొట్టల్లా చెప్పిన మాట ప్రకారము 10 సంవత్సరాలకు నిండిన చెరువు ఈరోజు చంద్రబాబు నాయుడు రావడము, చెప్పడము, ఈరోజు పుంగమ్మ చెరువు నిండి పుల్లుతుంటే అంతా సంతోషం. మండల పరిధిలోని కొండచెర్ల కురప్పల్లిలో జరుగుతున్న మసెమ్మ జాతరలో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
హలో మళ్ళీ కొంచెం అప్పుడు నిమ్మపండు తీసుకోండి. అమ్మవారికే సార్, అమ్మవారికే దండం అంతే, మాకు కాదు. మేడం ఇటువైపు సరే సార్. పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ ఆవరణంలో మాఘ పౌర్ణమి పర్వదినం సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. వేద మంత్రాల మధ్య సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకులు శ్రీనివాసులు నిర్వహించి వ్రతకథ యొక్క వృత్తాంతాన్ని చదివి వినిపించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు సత్యనారాయణ స్వామిని పూజించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. జగన్నాథానుమావం వ్యోమకేశానుమావం శంకరానుమావం విజయకేశానుమావం గరుడధ్వజానుమావం గరుడానుమావం శోభకేశానుమావం భువనేశ్వరానుమావం శ్రీధరేనుమావం శ్రీధరానుమావం శ్రీకరానుమావం నారాయణానుమావం గరుడధ్వజానుమావం ఖగవాహనానుమావం గుణాతీతానుమావం భక్తసంగ ప్రతిష్ఠితానుమావం సర్వాసునిలయానుమావం లక్ష్మీవరదానుమావం శ్రీశానుమావం శ్రీవచ్చ. అమ్మటి రాంబాబు లాంటి నీతిమానుల వైసీపీ సైకోలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇందులో భాగంగానే తెలుగు యువత రాష్ట్ర నాయకులు మధుసూదన్ నాయుడు ఆదేశాల మేరకు పొంగనూరు పట్టణం దండుపాలెం మార్గంలో ఎనుముకు టీడీపీ వారు వినతి పత్రం అందజేశారు. కనీసం ఎనుముకు ఉన్న బుద్ధి కూడా అంబటికి లేదన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అతను మాట్లాడడంపై మండిపడ్డారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, పెదమోహన్ నాయుడు, మార్పూరి రమేష్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంబోతుకున్న జ్ఞానం కూడా నీకు లేదు. 9 సార్లు ఎమ్మెల్యే అయిన మా ముఖ్యమంత్రి గారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం విదేశాలు తిరిగి తెలుగు ప్రజలని అభివృద్ధి పరచాలని ఎన్నో పాటలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, తిరుగుతూ, అభివృద్ధి చెందుతూ కష్టపడుతుంటే నీ నోటి దూల నువ్వు గంట అరగంట 2 సార్లు మంత్రి చేసినారని పార్టీ నాయకులు. ఈ ఆంబోతుకుండే జ్ఞానం నీకు లేదు. నువ్వు చేసే పనులు, నీ విధానము ప్రజలందరూ చీకొడుతున్నారు. ఇప్పటికే మీరు చేసిన విధానాలు, నువ్వు మాట్లాడుతున్న నోటి దూలతోనే మీ ప్రభుత్వానికి 11 సీట్లు వచ్చినాయి. ఇదే విధంగా నీ వైఖరి మార్చుకోకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కాకుండా 1 సీటు కూడా వచ్చేది గ్యారెంటీ ఉండదు. రాబోయే టైంలో నువ్వు నీ నోరుని అదుపులో పెట్టుకోకపోతే మేమందరూ జరిగే పరిణామాలకి మీరు ఏ విధంగా ఉంటుందో మీకు బుద్ధి చెప్తాము. అంబటి రాంబాబు గారు మీకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. పోలవరం గురించి మిమ్మల్ని అడిగితే నాకు అవగాహన లేదు, నాకేం లేదు అని చెప్పారు. అదే మరి సంజన సుకన్య గురించి అరగంట గంట అని మాట్లాడతారు. మీరు ఒక 70 ఏండ్ల వయసు గల వ్యక్తిగా మాట్లాడినారా? ఈ యువతకి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? రేపు పొద్దున్నే మన ఆంధ్రప్రదేశ్ యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి మిమ్మల్ని నా కొడకాని కూడా మేము అనగలం, కానీ మా నాయకుడు అది నేర్పిలేదు. మమ్మల్ని అమ్మాట అంటే గంటలో సస్పెండ్ చేస్తాడు. మాకు అంత క్రమశిక్షణ పార్టీ గల పార్టీ టీడీపీ. అలాంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు మాకు అసలు ఆయన మాట కూడా మేము వినకూడదని మాకు అనిపిస్తుంది. అయితే కానీ మాకు ఉండడం లేదు, గూస్ బంప్స్ లేస్తున్నాయి. అలాంటి వేసినా కొడుకు అని అనిపిస్తుంది, కానీ అనలేము. మా నాయకత్వం మమ్మల్ని కట్టేస్తుంది. కాబట్టి మీ నోరు అదుపులో పెట్టుకుంటే మీరు మళ్ళీ ఎమ్మెల్యే కాగలరని మేము అనుకుంటాను. 11 సీట్లలో 3 సీట్లలో మీరు ఒకరు అవుతారు అనుకుంటా నేను అనుకుంటాను. ఈ 151కి 5 వేసి 11 ఉన్నాయి. అవి కూడా పోగొట్టుకున్నా సార్ మీరు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడితే. పొంగనూరు మండలం నెక్కొంది గ్రామం సమీపాన కొండపై ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరేసింది. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం అర్చకులు మహాదేవుడికి మహా
శిలాన్యాస రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో అగస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. దక్షిణ కాశీగా పిలుస్తారు. ఓం నమ శివాయ, శంభో శంకర, హరహర మహాదేవ అంటూ భక్తి పారవశంతో భక్తులు చేసిన శివనామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ సూపర్ సైకిళ్లను డ్వాక్రా మహిళలకు అందివ్వడం జరుగుతుందని పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. పొంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో ఆదివారం నిర్వహించిన సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన విచ్చేయగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పొంగనూరు మండల పరిధిలో 114 సైకిల్స్ను మహిళా సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి 1.5 సంవత్సరము కాలం పూర్తి చేసుకుని మనము ముందుకు పోతున్నాము. ఈ 1.5 సంవత్సరంలో మహిళలకు అనేక కొత్త ప్రోగ్రాములన్నీ ఈ రాష్ట్రంలో అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆ రోజు మహిళలకు ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ చూసే తప్పకుండా ఈ రోజు అమలుపరిచేదానికి మొట్టమొదటి ప్రాధాన్యత మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇస్తామని చెప్పి మీరందరూ బాగా ఆలోచించారు. ఏ కార్యక్రమమైనా కూడా ఈ రోజు మహిళల ద్వారానే ఈ రాష్ట్రంలో ముందుకు జరుగుతుంది. మహిళల ద్వారానే ఏ పైన సాధ్యత ఉందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాల ముందు ఆ రోజు డాక్టర్ సంఘాలు పెట్టి ఈ గ్రూపులు తయారు చేసి మహిళలు ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పి అప్పుడు పెట్టిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. తద్వారానే ఈ రోజు ఈ 20 సంవత్సరాల్లోనే మహిళలు అనేక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ముందుకు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ రోజు ఎంతో మంది చెప్పారు, అయ్యా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని చంద్రబాబు నాయుడు ఈదులకు తీసుకెళ్తారు. ఈ రోజు అదే ఈ రోజు ఇండియా ఆడపడి సొంతంగా ఘనత అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. మీరందరూ చూడాలా, ఈ రోజు ప్రతి కార్యక్రమం ఉంటేనేమి, ఈ రోజు గ్యాస్ సిలిండర్లు వస్తేనేమి, బస్సు వస్తేనేమి, అన్ని కార్యక్రమాలు ఈ రోజు విద్యార్థులు వస్తేనేమి అనేక కార్యక్రమాలు మహిళల ద్వారా ఈ రోజు జరుగుతున్నాయి. ఎక్కడ కానీ హౌసింగ్ పట్టా ఇవ్వాలని కూడా ఈ రోజు మహిళల ద్వారానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలా. ఈ రోజు ఈ సైకిల్ కార్యక్రమానికి వస్తే కుప్పంలో 150 వస్తే కుప్పంలో 135 వచ్చినాయంటే
అదే చంద్రబాబు నాయుడు కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఒక్క మండలంలో పుంగనూరు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు చెప్పిన మాట ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా పుంగనూరుకు ముందంజలో జిల్లాలో అన్ని కార్యక్రమాలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సైకిల్ ప్రతి ఒక్కరు కూడా మహిళలు దీన్ని వాడాల. ఎందుకంటే మీకు అనేక ఆటలు రావడము, బస్సులు ఎక్కడము, చాలా టైంకి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ సైకిల్ ఫ్యాక్టరీ విధానంలో చాలా సురక్షితంగా ఉంటుంది, మీకందరికి బాగా ఈజీగా ఉంటుంది. ప్రతి కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్తూ ఎవరి మీద ఆధారపడే అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం సోమరులో భక్తులు భక్తి శ్రద్ధలతో గిరివలయం నిర్వహించారు. మండల నలుమూర్ల నుంచి భక్తులు తిరుపతి పుంగనూరు ప్రధాన రహదారిలోని బంగారు తిరుతుని వద్ద వెలిసిన శ్రీ నీల భూదేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ తొలి పూజలు నిర్వహించి గోవింద నామ స్మరణలను చేస్తూ ఈశాన్య మూలకు వెళ్లారు. అక్కడి నుంచి అష్టదిక్పాలకులకు పూజలు చేస్తూ గిరివలయం నిర్వహించారు. మధ్యలో వినాయక స్వామి ఆలయం, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం, మల్లేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. అశేషంగా భక్తులు తరలి రావడంతో నిర్వాహకులు అన్నప్రసాదం చేశారు. చంద్రబాబు నాయుడును మరియు టీడీపీ శ్రేణులను అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఈ క్రమంలోనే పుంగనూరు పట్టణం అంబేద్కర్ విగ్రహం ఎదుట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబటి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంబటి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన సాగించి గత 5 సంవత్సరాలుగా మంత్రులుగా ఉండి మాజీ మంత్రిగా ఉన్న ఆంబోతు రాంబాబు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మందులు మెప్పు పొందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పదజాలంతో పూజిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టి కొరకలతో కొట్టి ఎక్కడ చూసినా రాష్ట్రమంతా చీకొడతా ఉంటే ఇతను ఇంకా ఉండినా ఒకటే లేదంటే భూస్థాపనలో పోయినా ఒకటే అని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తాడా. మీరు మానరు, ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ రాసిస్తారో ఆ స్క్రిప్టే మీరు ఆడతారు. గత 5 సంవత్సరాలుగా మీరు ఆడి ప్రజల మిమ్మల్ని చీకొట్టి దుర్మార్గులు అని చెప్పి ఇంటికి పంపించినా కూడా నీకు ఎక్కడా చీము రక్తము లేకుండా మళ్ళా రోడ్ల మీదకి వచ్చి డాన్సులు చేస్తూ ఎట్లంటే నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే ప్రజలంటే గమనిస్తారు. ఏ అంబటి రాంబాబు నీకొక్కటే చెప్తాను, ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఎక్కడా నువ్వు తిరగలేవు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు చాలా పరదాలతో మాట్లాడినావు. అంతకుముందు మీరు మాట్లాడారు, భువనేశ్వర్ని మాట్లాడారు, లోకేష్ బాబుని మాట్లాడారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రజలందరూ గమనిస్తారు, మీ సంస్కృతిని వాడరు. మీరు ఎన్ని మాట్లాడితే మేము మళ్ళీ వస్తాము అధికారంలో కనుక్కొని మాట్లాడుతున్నారు. మీరు అన్ని ప్రజలు గమనిస్తారు, మిమ్మల్ని భూస్థాపనం చేస్తారు. మిమ్మల్ని కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని ఎక్కడా తిరగనిచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇంటి ముందు మాట్లాడుకుంటా ఉంటే మీరు తక్షణం నువ్వు పోయి క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు కాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై చంద్రబాబు నాయుడు. పొంగనూరు పట్టణం తూర్పు మొగసరలో వెలిసిండు శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయ 3వ వార్షికోత్సవం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారం ఆలయ ఆవరణంలో వేద పండితులు గణపతి నవగ్రహ చండీ హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి మూల విగ్రహానికి సుగంధ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం వజ్రాలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ఏకహారతి, కుంభహారతి, పంచహారతి, రథహారతులను ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు అమ్మవారిని ప్రార్థిస్తూ పాటలు పాడారు. కార్యక్రమాలను జటికుల సంఘ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీనివాస పరమాంగదన్న శ్రీనివాస పరమాంగదన్న శతమానం భవతే ఇక్కడ రాజాయ ప్రళయదాగినే నమో వయం శ్రవణాయ భూర్మహే. రాష్ట్రంలో అశాంతి అలజడిని సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తూ ఉందని తెలుగుదేశం
పార్టీ నాయకులు మధుసూదన్ రాయల్ అన్నారు. ఆదివారం పొంగనూరు పట్టణంలోని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని వైసీపీ ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటేష్, వినోద్, సయ్యద్, నూర్షా, ముజు, పర్వేజ్, అఫ్రోజ్, నూరు, అస్లాం, గంగరాజు, అల్తాఫ్, సిద్ధన్న, సుహేల్, ముబారక్, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రివర్యులు అంబంటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన దుర్భాషలు చాలా బాధాకరం అనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు మీరు చేసే పనులన్నీ కూడా. ఎందుకంటే గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు దుర్భాషలు ఆడిన దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కూడా మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయితే కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను ఆ విధంగా మాట్లాడడం అంటే రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా మాట్లాడినట్లే అని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీ భాష మార్చుకోండి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు ఏమైనా మాట్లాడండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నైనా అపోజిషన్ గా మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం చాలా బాధాకరమని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. వెంటనే అంబంటి రాంబాబు గారు మాట్లాడిన మాట తీరుని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆయన్ని వెంటనే మీ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రం నుంచే కూడా ఆయన్ని బహిష్కరిస్తే చాలా సంతోషంగా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా మీరు ఎక్కువ ప్రోత్సహించడంతో రాబోయే కాలంలో మీకు సింగిల్ డిజిట్కి ఏమన్నా పరిమితం అవుతారేమో అని కూడా తెలియజేసుకుంటున్నాం. వెంటనే అంబంటి రాంబాబు గారు మీరు తక్షణమే మీరు నిన్న మాట్లాడిన బూతు పురాణాలకు గాను చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. పొంగనూరు పట్టణం నగర వీధిలో గల శ్రీ భూనీల సమేత శ్రీ మాణిక వరదరాజ స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. మాఘమాస పౌర్ణమి సందర్భంగా ఆదివారం అర్చకులు మూలవర్లను పరపంచామృతాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణంలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.
కలియుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవన సూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి మరింత ఊతమిచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు. మసెమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వినూత్నంగా మూగజీవికి వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు. వైభవంగా శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు. నూట 14 ఈ సూపర్ సైకిళ్లను పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.